ఈ 11 మంది రుద్రులు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ చివరి రోజైన కనుమనాడు అంబాజీపేట మండలంలో ఉన్న జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించి లోక కళ్యాణం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని స్థానికులు చెబుతుంటారు. అదే జగ్గన్న తోట ప్రభల ఉత్సవంగా జరుగుతుంది. ప్రభ అనగా కీర్తి అని అర్థం. పూర్వకాలంలో మా ఊరు కీర్తి ఇంతుండేది అని చెప్పేందుకు ప్రభలను బాగా పొడవుగా కట్టేవారు. ప్రభ ఎంత పొడవుగా ఉంటే ఆ ఊరు కీర్తి అంత ఎక్కువ అని అర్థం. అంబాజీపేట పక్కనున్న 11 గ్రామాల నుంచి జగ్గన తోటకు ఆయా గ్రామాల ప్రభలపై ఈ ఏకాదశి రుద్రులు చేరుకుంటారు. పచ్చని కోనసీమలో ప్రభలు ఊరేగింపుగా పంట పొలాల మధ్యలోంచి కాలువలు దాటుకుంటూ వస్తుంటే చూడ్డానికి నిజంగా మనకి రెండు కళ్ళు సరిపోవు. ఇది 400 ఏళ్లకు పైబడి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రబల తీర్థం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఓ లేఖ రాశారు. 17వ శతాబ్దం నుండి ఈ ఉత్సవం జరగడం చాలా అరుదైన విషయమని, దేశ విదేశాల నుండి ఈ ప్రబల తీర్థానికి తరలి రావడం ఆశ్చర్యమని, ఈ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించి ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగాలని కోరడం విశేషం.